నేను మీ బాణాల డబ్బాచారి. ఈరోజు మనం కుజ దోషం యొక్క నిధులు, దోషములు లేనివి. అంటే కుజ దోషము అందరికీ ఏ స్థానంలో ఉన్న కుజ దోషం అనుకుంటాం కదా! కుజ దోషం ఎన్ని రకాలుగా లేదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కుజుడు మకరంలో ఉచ్చమం లేదా కర్కాటకం నీచం కలిగినా కూడా కుజ దోషం లేదు. మేష వృశ్చికంలో స్వచ్ఛేతనమై నిలవడం వల్ల కుజ దోషం లేదు. కుజుడు గురువు కలిసిన గురుమంగళ యోగము గురువు చేత వీక్షించబడడం వల్ల కూడా కుజదోషం లేదు. రెండవ స్థానం మిథున కన్యలుగా ఉండడం వల్ల కూడా కుజదోషం లేదు. నాలుగవ స్థానం మేష వృశ్చికులుగా ఉన్నా కూడా కుజదోషం లేదు. ఏడవ స్థానం కర్కాటకం మకరముగా ఉన్నా కూడా కుజదోషం లేదు. ఎనిమిదవ స్థానం ధనుసు మీనములుగా ఉంటే కూడా లగ్నం నుండి కుజదోషం లేదు. 12వ స్థానంలో వృషభ తులలుగా ఉండడం వల్ల కూడా కుజదోషం లేదు. శుక్రుడు చంద్రుడితో కలిసి చంద్రమంగళ యోగం కలిగి ఉండడము. శ్లోకం: కుజుడు సింహ కుంభంలో అమరడం వల్ల కుజదోషం లేదు. మేషమునకు 5వ స్థానం సింహం, వృశ్చికమునకు 4వ కేంద్రం కుంభం. కుజుడు బుధుడు కలిసి ఉన్నా కూడా కుజదోషం లేదు. కుజుడు రవితో కలిసిన అస్తంగతము వలన బలం లేకపోవడము వలన కూడా కుజదోషం లేదు. కుజుడు శని, రాహువు, కేతువు మొదలగు పాపులతో సంగమం కలిగినా కూడా కుజదోషం లేదు. కుజుడు తన మిత్ర క్షేత్రములైన రవి, చంద్ర, గురువు క్షేత్రంలో ఉండడం వల్ల కూడా కుజదోషం లేదు. కుజదోషాలు ఇన్ని రకాలుగా లేవన్నమాట. కానీ ఏ స్థానంలో చూసినా కూడా కుజదోషం ఉంది అనుకుంటాము. కానీ కుజదోషం అనేది కొన్ని రకాలుగా నిధి లేకుండా అనేది మనకు ఇచ్చారనమాట. అవి ముందు ఉన్నాయా లేవా అనేది ముందు మనం గమనించి తర్వాత కుజదోషం ఉండే అమ్మాయిని కుజదోషం ఉండే అబ్బాయికి ఇవ్వాలి. ఒకవేళ ఇద్దరికి ఇలా లేదనుకోండి, ఈ రాశుల్లో కానీ నక్షత్రాల్లో కానీ ఈ ఎండల్లో కానీ లేరనుకోండి, అప్పుడు మనం కుజదోషం ఇద్దరికి ఉందని చెప్పి ఇద్దరికి కుజదోషం ఉండే వాళ్ళకి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలి. లేదనుకొని మామూలుగా వివాహం చేయొచ్చు, స్త్రీకైనా పురుషుడికైనా. అది కలత్ర శుక్ర దోషము అంటే ఏంటి? శుక్రుడు బలహీనమైనందువలన వివాహమునకు ఆటంకములు కలిగిన వారు శుక్రవారం భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రములు కలిసిన రోజు శుక్ర భగవానునికి ఎండి వస్త్రము, తెల్లని మినుములు, నెయ్యి దీపములతో పూజ చేసినా మంచిది. ఈ శుక్రుడి వలన కష్టములు కలిగిన వారు కుక్కలకు ఆహారం ఇవ్వడము, బొడ్డ శనగలు, బియ్యము దానము చేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు కలిగి ఉంటారు. దోషం కఠినంగా ఉన్నవారు శుక్రవారం సాయంత్ర సమయంలో మహాలక్ష్మి లేదా పద్మావతి దేవి పటమునకు టెంకాయ కొట్టి నూనె మరియు నెయ్యి కలిపిన దీపమును వెలిగించి పూజ చేయడం మంచిది. సుమంగళీలకు తాళి, త్రాడు, గాజులు, పసుపు, కుంకుమ, పుష్పము ఇచ్చి ఆశీర్వాదము తీసుకోవడం ద్వారా తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం అయిన తర్వాత ఈ దోషము వలన కలుగు కష్టములు నివృత్తి చేయడానికి ఒక శుభ ముహూర్తమున వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పునర్మాంగళ్యం ధారణ చేయడం ద్వారా మరియు పాత మాంగళ్యమును సమర్పణ చేయడం ద్వారా దోషము పరిహారమై మంచి జరుగును. ఇది కలత్ర దోషానికి. కలత్ర దోషం అంటే కుజదోషం కాదు. కలత్ర దోషం అనేది వేరు, కుజదోషం అనేది వేరు అనమాట. ఇంకా నాగదోషం గురించి చూద్దాం. రవి మరియు రాహువు, చంద్రుడు మరియు కేతువు కలిసిన నాగదోషం అవుతుంది. దీనివలన శరీర ఆరోగ్యం చెడుతుంది, మనసు ప్రశాంతంగా ఉండదు, శరీరము బక్క చిక్కిపోవడం, ఎప్పుడు ఏదో ఒక వ్యాధి మొదలైనవి కలుగుతాయి. ఇదేనో గాక లగ్నాధిపతి, 7వ స్థానాధిపతి, కర్మాధిపతి మొదలగు ముఖ్యమైన కారక గ్రహములు రాహు కేతువులతో కలిసిన ఆ స్థాన బలము బలహీనమవుతుంది. ముఖ్యంగా రాహు కేతువుల ముఖ్యమైన భావంలో అమరినప్పుడు ఈ విధంగా జరిగే నాగదోషములు ఏర్పడతాయి. నాగదోషములోని రకములు: 7వ స్థానము లేదా 7వ స్థానాధిపతితో రాహువు లేదా కేతువు కలిసిన కలత్ర నాగదోషం అవుతుంది. ఇది కాకుండా 7వ స్థానాధిపతి నీచము, అస్తంగతము, శత్రుస్థానంలో పాపులతో కలవడం వల్ల దానిని కలత్ర దోషము అంటారు. ఇది అలాగే 5వ స్థానము లేదా 5వ స్థానాధిపతితో గురువుతో రాహువు, కేతువు కలిసిన పుత్ర నాగదోషం అంటారు దీన్ని. ఇది కాకుండా 5వ స్థానాధిపతి నీచము, అస్తంగతము, 6, 8, 12 శత్రుస్థానం పాపులతో కలవడము, నపుంసక గ్రహములు అమెరిక చారము పొందడం వలన
సాధారణంగా పుత్ర దోషముగా పిలువబడి ఉన్నది. పుత్రభాగ్యముకు ఆటంకాలు. 8వ స్థానమైన మాంగళ్య స్థానంలో రాహుకేతువులు అమిరిన దానిని మాంగళ్య నాగదోషము అని అంటాం. ఇది కాకుండా సాధారణంగా 8వ స్థానాధిపతి బలము తగ్గిన, పాపుల యొక్క చారము పాపులతో కలిసిన, దృష్టి కలిగిన మాంగళ్య దోషము అని అంటాం. దంపతులు విడిపోవడము, వివాహములకు ఆటంకములు కలవకపోవడము, మరణము మొదలైనవి జరుగుతాయి. 12వ స్థానమైన అయిన శయన స్థానంలో రాహుకేతువులు అమిరిన దోషమవుతుంది. సుఖము అనుభవించుటకు ఆటంకములు, జూదం ఆడు గుణము, జీవితం పైన విరక్తి మొదలగు గుణములు ఏర్పడతాయి. సాధారణంగా సర్పదోష సుఖ నాస్తి అనునది పెద్ద వాళ్ళ వాక్కు. సర్ప గ్రహములు ఏ గ్రహములతో కలిసినవో ఆ భావకారక ఫలితములు చెడును. దానికి మనం ఏం చేయాలి? బాధింపబడిన వారు శ్రీకాళహస్తి వెళ్ళి స్వర్ణముఖి నదిలో స్నానము చేసి ఒక రాత్రి ఉండి నిద్రించి రాహుకేతువులకు పరిహార పూజ చేసిన దోషం పోతుంది. దీనిని అశ్లేష నక్షత్రము లేదా ఆది అమిరిన ఆదివారము లేదా పౌర్ణమి రోజున చేసిన మిక్కిలి మంచిది. ఆదిశేషుని రూపమైన తిరుమల యొక్క గోపురము దర్శనము పటము పూజ చేయడం మంచిది. నీలి రంగు కలిగిన పూలతో రాహుకేతువుని, కలమందలతో కేతువుని పూజ చేయడం, రాగి చెట్టు కింద అమరిన నాగ విగ్రహములను సూర్యోదయము సమయంలో చుట్టడము మంచిది. శయన రంగనాథుడి దర్శనము, రాహుకాలంలో నిమ్మ పండు దీపంతో దుర్గా అమ్మవారిని పూజించడం మంచిది. కఠినమైన దోషములకు నాగరాజు శిలను ప్రతిష్ఠ చేసిన ఇటువంటి దోషములు పరిహారమై కార్యసిద్ధి, వివాహ భాగ్యము, పుత్ర సంతానము కలుగుతుంది. కేతు దశ జరుగువారు పిల్లారి పట్టి కర్పక వినాయకుడు లేదా కాణిపాక వరసిద్ధి వినాయకుడు మనసులో ధ్యానించుట, పటమును తనతో పెట్టుకోవడం ద్వారా ఎక్కువ ఫలితము ఉంటుంది. ఇలా అన్నమాట. ఇలా ఈ దోషాలకు ఈ విధంగా చేస్తే మంచిదని ఇచ్చారు. ఇంకా నాకు చెప్పే ఓపిక లేదు. ఉంటానండి. నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నమస్కారం.